కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ ఎవరి ప్రయోజనాలు నెరవేరవు. మీ ప్రయోజనాలు నెరవేరడం కోసమో భూములను కొల్లగొడతారు, మీ ప్రయోజనాల నెరవేరడం కోసమో పదవులను కొల్లగొడతారు, మీ ప్రయోజనాలు మీ కుటుంబ ప్రయోజనాలు నిలబెట్టడం కోసమేమో ఒకవేళ పార్టీలో ఉన్నాడో లేదో తెలియకున్నా కూడా వాళ్లకు ప్రోటోకాల్ ఉంటది, పోస్టర్లు ఉంటాయి, సిటీ మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద అధికార దాహం ఉంటది, అధికారాన్ని బెదిరింపులు ఉంటాయి. కానీ నిరుపేద కోరుకున్న విద్యను గాని వైద్యాన్ని గాని దాన్ని పునరుద్ధరించండి, కాపాడండి అంటే మాత్రం ఎవ్వరి దగ్గర పైసలు ఉండవు, ప్రభుత్వము బికారైపోతుంది, ప్రభుత్వం అడకనుంటున్నామని చెప్తుంటారు. అదే విగ్రహాలు ఓపెన్ చేసి లెక్చర్లు ఇవ్వడానికి తెలంగాణ లోపల విపరీతమైన డబ్బులు ఉన్నట్టు డ్రామాలు ప్లే చేస్తుంటారు. అంటే ఇది ఎప్పుడు కూడా బెదిరింపులతోని ఉంటే ఏది శాశ్వతం కాదు, భూత పురాణం మొదలు పెడితే ఏది పరిష్కారం జరగదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు గతించిన ప్రభుత్వం మీద ప్రజలకు ఏ విధమైనటువంటి విసుకొచ్చింది, మేము ఎట్లాంటి యుద్ధం చేశాము, గతించిన ప్రభుత్వం గురించి మేము ఏం మాట్లాడాము, ఇప్పుడు ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నాం. అప్పుడు మేము కేసీఆర్ ను చూడలేదు, ఇప్పుడు రేవంత్ మాకు కనిపించాడు, ప్రభుత్వం మాత్రమే కనిపిస్తుంది, ప్రభుత్వం మాత్రమే అడుగుతాము, ప్రభుత్వం మాత్రమే కడుగుతాం. ప్రభుత్వం చేసే పనుల లోపల ప్రజలకు ఉపయోగపడ్డట్టు డెఫినెట్ గా ప్రజల మధ్య తీసుకెళ్తాం, ప్రజలకు ఇది మంచి జరుగుతుందని చెప్తుంటాం. లేదు ఒక డ్రామా ప్లే చేసినట్టు అవుతే, ఈ విగ్రహాల డ్రామా, ఈ డ్రామా చేసినట్టు అవుతే, ఈ డ్రామాలన్నీ ఎవరి కోసమో, ఎవరిని ప్రసన్నం చేసుకోవడం కోసమో, ఎవరి కోసమో. ఈ రోజు నేను స్ట్రైట్ గా కాంగ్రెస్ ఉన్న రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, నువ్వు చెప్పిన మాటలేంది? సంవత్సరం తర్వాత సోనియామ్మని తీసుకొచ్చేసి ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసేసి ఇక్కడ ఉండే మార్పును చూపించేసి ఈ ప్రజలకు నేను అందిస్తా అన్నావు. సోనియమ్మ లేదు, రాహుల్ లేడు, ప్రియాంక లేదు, ఎవరు రాలేదు, ఏ మార్పు జరగలేదు. వాళ్ళు రామన్నారా? నువ్వు తీసుకురాలేదా? వాళ్ళు రావడం లోపల ఇబ్బంది ఫీల్ అయ్యారా? నువ్వు తీసుకురావడం లోపల ఇబ్బంది ఫీల్ అయ్యావా? ఆ రోజు మేము యుద్ధం చేసినప్పుడు ఏం చేస్తాం? కేసీఆర్ మీద, నీ మీద ఉన్న కేసులు ఎన్ని? ఒకటో రెండో ఉన్నాయి. నా మీద ఉన్న కేసులు ఏంది? 150 పైచీలకు. ఆ కేసుల కోసం నీ దగ్గరకు వచ్చి నేనేమైనా అడిగానా? ఆ రోజు కేసీఆర్ దగ్గర పోయి వచ్చిన బతలాడానా? మేము ప్రభుత్వాలను నిలదీస్తూనే ఉంటాం. నీలాంటి కేసులు పెట్టే వాళ్ళని బెదిరిస్తూ ఉంటే చాలా మంది బెదిరిస్తుంటారు, బెదిరించిన వాళ్ళలో నువ్వు ఒక్కడివి అవుతావు. ఈరోజు ప్రజలకు కనుక మంచి చేసినట్టు అవుతే ఈరోజు మహాత్ముడివి అవుతావు. నువ్వు మహాత్ముడి అవ్వడం కోసము ప్రజల కోసము మాట్లాడతావా? లేదు ఇంకొకరి కోసము, లేకపోతే డ్రామా కోసము, అంబేద్కర్ విగ్రహం పెట్టి డ్రామా చేసినట్టే బీఆర్ఎస్ నువ్వు తెలంగాణ విగ్రహాన్ని మారుస్తాను, లేదు ఇంకొక విగ్రహం పెడతాను, ఇంకొకటి పెడతావంటే విగ్రహాల వల్ల ఎవరికి ఎలాంటి లాభం లేదు. బొమ్మలను పెట్టి పూజించినట్టు అవుతే ఇది మూర్ఖులు అంటారు, చదువునిచ్చినట్టు అవుతే వాళ్ళు మహాత్ములు అంటారు. మూర్ఖుడి ప్రభుత్వం లాగుంటుందా కాంగ్రెస్? మహాత్ముడి ప్రభుత్వం లాగుంటుందా? కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకోవాలి. డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవాలి. రైట్ జయరామ్ గారు. రవళి రెడ్డి గారు, మీరు చెప్పండి, అసలు